చూస్తుంటే చదువు సంధ్యల్లో బాగా ఆరితేరినట్టు కనిపిస్తుంది. ఇలాంటి చిన్న చితకా పనులు చేస్తుందా? నెలకు 20,000 సరిపోతుందా ఈమెకు? మేడం, నేను ఎలాంటి పనైనా చేస్తాను మేడం. అందులో మీకు ఎలాంటి డౌట్ వద్దు. మేడం అని పిలవడం ఎందుకులే. నువ్వు కూడా శ్రావణి లాంటిదానివే. నన్ను అక్క అని పిలువు చాలు. అలాగే అక్క. పేరుకు నువ్వు ఈ హోటల్లో క్యాషియర్వే కాని ఆల్రౌండర్లా పనిచేయాల్సుంటుంది. అవసరమైతే ఆర్డర్స్ నువ్వే తీసుకోవాలి. ఆ టైంకి ఎవరూ లేకపోతే సర్వింగ్ కూడా నువ్వే చేయాలి. నామూషిగా ఫీల్ అయ్యావంటే నా దగ్గర పనిచేయడం చాలా కష్టం. ఈ కండిషన్స్ అన్నీ నీకు ఓకే అనుకుంటే ఈ రోజే నువ్వు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. బ్రతుకు మీద ఆశ కల్పించడానికి, భవిష్యత్తు మీద నమ్మకం కల్పించడానికి ఏ పనైతే నేంటక్క. ఆత్మాభిమానం చంపుకోలేని ఏ పనైనా సరే నేను చేయడానికి సిద్ధం. జీవితంలో ఎదురుదెబ్బలు ఎక్కువగా తిన్నట్టున్నావు కదా, అందుకే మాటలు పెదవుల నుండి కాకుండా మనసులో నుంచి వస్తున్నాయి. నీలాగా జీవితాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్లకు మొదట్లో ఎదురుదెబ్బలు తగలొచ్చేమో కాని ముందు ముందు ఎదగడానికి ఆ ఎదురుదెబ్బలే సోపానాలవుతాయి. గొప్పగా ఎదగాలి అన్న ఆశైతే లేదు, కాని ఉన్నన్నాళ్ళు ఇష్టమైన మనుషులతో సంతోషంగా బ్రతికితే చాలు. నీ మనసులో ఎలాంటి సుడిగుండాలున్నాయో, ఎలాంటి ఉప్పెను లెగిసిపడుతున్నాయో నాకు తెలియదు కాని నువ్వు కోరుకున్నట్టే నీ జీవితంలో నీ కావలసిన మనుషులతో సంతోషంగా జీవించే రోజులు ఖచ్చితంగా వస్తాయి. మీ మంచి మనసుతో ఆ మాట అన్నారు, ఆ మాత్రం చాలు. సరే మరి, నీకిక్కడ పనిచేయడం ఇష్టమే కదా? ఇక్కడ ఎవరు లేరా? ఏం కావాలో చెప్పండి సార్. మసాలా దోశ కావాలి. అలాగే. అక్క, కస్టమర్కి మసాలా దోశ కావాలంట, వెళ్ళి చెప్పేసిరానా? పర్లేదులే, ఇలా చెప్తే అలా అల్లుకుపోతున్నావు. ఈ స్పీడే నాకు కావాల్సింది. కస్టమర్కి ఒక మసాలా దోశ కావాలంట, వెంటనే తీసుకురండి. శ్రావణి, మంచి పనువంతరాలనే తీసుకొచ్చావు. చాలా సంతోషం. అడగగానే పనిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకులే శ్రావణి. అన్నట్టు అభి, నేనీ హోటల్లో రోజూ ఉండను. నా మనుషులు చూసుకుంటారు. ఈరోజు వాళ్ళు లేరు కాబట్టి నేను చూసుకుంటున్నాను. నేనున్నా లేకపోయినా కష్టపడి పనిచెయ్యాలి. తప్పకుండా అక్క, కానీ కష్టపడి కాదు, ఇష్టపడి పనిచేస్తానక్కా. అక్క, అభి, నేనిక వెళ్తాను. నాకు వేరే పనుంది. సరే శ్రావణి. ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. అలాగే శ్రావణి. అక్క, నేను వెళ్ళి పని చూసుకుంటాను. అభి, ఇదిగో ఈ 5,000 అడ్వాన్స్గా తీసుకో. నేను అడగలేదు కదక్కా. నీ పరిస్థితి గురించి శ్రావణి నాకు ముందే చెప్పింది. అవసరానికి పనికొస్తాయి, ఉంచు. తీసుకో. చాలా థ్యాంక్స్ అక్కా. పర్లేదులే, పనిమీద ధ్యాస పెట్టు. ఎక్కువగా సెలవులు పెట్టకు. అది నాకస్సలు నచ్చదు. అత్తయ్య, మావయ్య, రాహుల్ బాబు, అమ్ములు, అందరూ తొందరగా రండి. రండి అందరూ తొందరగా. ఏంటమ్మా అభి, ఏంటి విషయం? మావయ్య గారు, మీ అందరి కోసం బట్టలు తీసుకొచ్చాను. బట్టలా? మా కోసమా? కట్టు బట్టలతో ఇల్లు దాటొచ్చాము. ఉన్న బట్టలతోనే మీరెంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుస్తోంది మావయ్య. మా ఆడవాళ్లకి ఏదోలా చీరలు దొరికాయి, కానీ మీరు మాత్రం ఉన్న బట్టలతోనే సర్దుకుపోయి గడుపుకుంటున్నారు. అందుకే మీకోసం ఈ బట్టలు తీసుకొచ్చాను. తీసుకోండి మావయ్య గారు. అమ్ము, నీకోసం కూడా తీసుకొచ్చాను. థ్యాంక్స్ పిన్ని. అమ్మా అభి, ఇవన్నీ కొనడానికి నీకు డబ్బులెలా వచ్చాయి? నాకొక చిన్న ఉద్యోగం దొరికింది మావయ్య గారు. వాళ్ళు నా పరిస్థితిని అర్థం చేసుకుని అడ్వాన్స్గా కొంత డబ్బునిచ్చారు. ఆ డబ్బులతోనే ఇవన్నీ కొన్నాను.
పోనీలేమ్మా, సమయానికి ఏదో రకంగా సహాయం దొరికింది. అన్నయ్య మీకు మావగారు ఉమ్. రాహుల్ బాబు, ఇది మీకోసం తీసుకొచ్చాను, తీసుకోండి. రాహుల్ బాబు, మిమ్మల్ని బట్టలు తీసుకోండి. చిట్టెలుకతో చుట్టం చేస్తే ఇంటి పైకపెక్కి పెత్తనం చలాయించినట్టు నీ మాట విని ఈ ఇంటికొచ్చినందుకు నువ్వేదో ఈ ఇంటి యజమానురాల్లాగా ఫీల్ అయిపోతున్నావేంటి?